గిరిజన ఆచార సంప్రదాయాలలో ఎన్నో అర్థాలు పరమార్థాలు దాగి ఉంటాయి. ఒక్కో వేడుకకు సిద్ధాంతాలు నమ్మకాలు పెనవేసుకుని నిదర్శనంగా నిలుస్తాయి. నాటి తరం నుంచి నేటి తరం వరకు సాంప్రదాయ పండుగలను పాటిస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో అచ్చయ్యపాలెం పంచాయతీ పరిధిలో కండ్రికగూడెం నందు మోసంవారి ఇలవేల్పుల వేడుక చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ శుభ కార్యక్రమం వారికి రోగాలు రాకుండా చేస్తాయని చెబుతున్నారు. కొరడాతో కొట్టించుకుంటే రోగాలు దరిచేరకుండా ఆయురారోగ్యాలతో ఉంటారనే విశ్వాసం అనాదిగా వస్తుందని ఆ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. తమ ఇలవేల్పులకు ఆదివాసీ గిరిజన పద్ధతిలో పూజలు చేశారు. మొక్కులు చెల్లించి బంధుమిత్ర వర్గంతో 3 రోజుల పాటు సామూహికంగా పాల్గొంటామని, నృత్యాలు చేస్తూ తమదైన శైలిలో గడుపుతామని తెలిపారు. తమ కుటుంబీకులు కొరడాతో కొట్టించుకుంటామని, ఇలా చేయడం వలన తమ దరికి ఎటువంటి రోగాలు చేరవని స్పష్టం చేస్తున్నారు. బొట్టాయిగూడెం ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో గిరిజనుల ఇలవేల్పుల పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున గిరిజనులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని కుల దైవాలను భక్తి శ్రద్ధలతో పూజించారు. గిరిజన సంప్రదాయాలతో నృత్యాలు చేసి ఒక పండుగ వాతావరణం నెలకొల్పారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆదివాసీ తెగలలో అతి పురాతనమైన ఆచారం మన ఇలవేల్పుల ఆరాధన అని, ఆదివాసీ సంస్కృతిలో సుమారు 750 రకాల ఇంటి పేర్లు ఉండగా ఇందులో ప్రధానంగా కొమరంవారు, తెల్లంవారు, మోసంవారు, సోందేవారు ఇలా ఎన్నో వంశాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం మోసం వంశస్థుల ఇలవేల్పుల జాతరను ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సంప్రదాయం క్రీస్తు పూర్వం నుండి వస్తున్న అతి పురాతనమైన సంప్రదాయం అని, మనం మన సంప్రదాయాలను కాపాడుకోకపోతే మన వారు ఇతర మతాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, కనుకనే ఈ ఆచారాలను కొనసాగిస్తున్నామని అన్నారు. ఇలవేల్పులైన పెద్దరాము, చిన్నరాము, పెద్ద రెక్కల రాము, చిన్న రెక్కల రాము వంటి దైవాల ఆశీస్సులు అందరిపై ఉండాలనే ఉద్దేశ్యంతోనే మోసం వంశానికి చెందిన కుటుంబాలు ఎక్కడ ఉన్నా ఆయా గ్రామాలలో ఉన్న గద్దెల వద్దకు వచ్చి దర్శించుకుని అందరితో కలిసి నైవేద్యాలు స్వీకరిస్తారని వివరించారు. నా పేరు మోసం రాముడు అండి. కండ్రిగూడెం, ఏలూరు జిల్లా పుట్టగూడెం మండలం అచ్చయ్యపాలెం పంచాయతీ. మా ఇలవేల్పులు కండ్రిగూడెంలో వచ్చినాయండి. మేము జాతర గ్రాండ్ గా చేసుకున్నామండి. మేము నుంచి వచ్చే మా ఇలవేల్పులు మేము నిలబెట్టుకుంటామండి. చాలా మా పెద్దవారి తరం అయిపోయాక మా కుర్రోళ్ళ తరం వచ్చాక ఇదే మొదటిసారిగా చేస్తున్నామండి. మేము మీ ఇలవేల్పు పేర్లు ఏంటి? చిన్నరాముడు, పెద్దరాముడు. ఎన్ని రోజులు చేస్తారు ఇది? 3 రోజులండి. ఆదివాసీ తలపతి అసోసియేషన్ కార్యవర్గ సభ్యుని. అలాగే మన ఇలవేల్పులు అనేవి అతి పురాతనమైన ఇలవేల్పులు. ప్రతి ఇంటి పేరుకి 750 ఇంటి పేర్లు ఉంటాయి మన ఆదివాసీ తెగల్లో. ఆ తెగల్లో ఇప్పుడు ప్రధానంగా కొమరమోడు, తెల్లమోడు, మోసమోడు, సోందేవాళ్ళు ఇలాగా అతి పురాతనమైన ఈ విలువెల్పులైన ఉన్నాయి. ఈ సాంప్రదాయం చాలా క్రీస్తుపురం నుంచి ఉన్న సాంప్రదాయం ఇది. దీన్ని ఇప్పుడు మన మోసమోళ్ళు ఇంత ఘనంగా చేయడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఇది ఇలాగ చేయకపోవడం వల్ల మన ఇతర మతాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇది సంప్రదాయం ఇప్పుడు కొనసాగించాలని ఆ భగవంతుడి దేవాల పెద్దరాము, చిన్నరాము, పెద్ద రెక్కల రాము, చిన్న రెక్కల రాము దేవుడు మన ఆ మోసం విలవేల్పులకి సంబంధించిన కుటుంబాలు ఎక్కడైతే ఉన్నారో ఆ కుటుంబాలు ఆ గద్దెలను ఉంటాయి. గద్దెల దగ్గర దర్శించుకుని అక్కడ 2 రోజులు 3 రోజులు జాతర జరుగుద్ది. ప్రతి ఒక్క గ్రామానికి మోసమూలు ఏ వంశం ఎక్కడే ఉన్నా గానీ వీళ్ళకి మోసమూలు గద్దెలు ఉంటాయి. గద్దెల కాడికి వెళ్తారు ఒక్కొక్క గ్రామంలో. ఆ గ్రామంలో వెళ్ళినప్పుడు వీళ్ళకి యానమరులనే ఉంటారు. యానమరులు అనేది ఈ మోసమూలకి ప్రధానమైన యానమరులతోనే ఈ కార్యక్రమం జరుగుద్ది. ఇంటి ఆడబిడ్డలు గాని, ఇంట్లో ఉన్న చుట్టాలు, బంధువులు అందరూ వచ్చి కలిసికట్టుగా చేసుకునే సంప్రదాయం. అది చాలా క్రీస్తుపురంగా ఉన్న సంప్రదాయం ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఇది అందరికీ ఈ మోసమోసస్తులకి నేను నమస్కరించుకుంటున్నాను. కార్యక్రమానికి మన జిల్లా వనవాసి కళ్యాణ ఆశ్రమానికైన మన జిల్లా అధ్యక్షులైన రామంజనేయులు పాల్గొంటాం. అలాగే గ్రామ పెద్దలు పాల్గొంటాం. అలాగే యానమరులు, మా మోసస్తులు పాల్గొంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. రాముడు అయితే మా చింతూరు మండలం మా ఇలపుల పండగ కండ్రికగూడెంలో వచ్చామండి. 2 రోజులు ఆడిచ్చాము. 3వ రోజు పండగ చేస్తున్నాం. పండగ చేసి కోడి, మేక ఇలాంటి బలి ఇచ్చి మేము జాతర చేసి అదే మేడ సమ్మక్క జాతర లేక చేసి మేము కొనసాగిస్తున్నాం. తాత ముత్తాతల నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ సంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాం. గిరిజన సాంప్రదాయం. అది గిరిజన. మీ దేవతల పేర్లు ఏంటి? చిన్నరాము, ఆటల రాము, పాటల రాము, కరంబోయి గోత్రం. రాదే అండి. ఎందుకంటే మేము సట్టి చింతూరు మండలం రంపచోడవరం జిల్లా సటి పంచాయతీ. ఎందుకంటే మేము ఒక మోసమోళ్ళు, జల్లోళ్ళు, గొందోళ్ళు, గడ్లోళ్ళు, ముల్లోళ్ళు, సరిసోళ్ళు అందరూ మేము కలిసి ఈ పండుగ చేస్తామండి. మేము సట్టి నుంచి వచ్చాం.